హాయ్ ఫ్రెండ్స్, విజయమ్మ ఆదినారాయణ సింధూరకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి జీవోత్సవంలా పడి ఉండేలా ప్లాన్ చేస్తారు. ఈసారి నేనే వెళ్తాను అంటాడు ఆదినారాయణ. ఎవరిని నమ్మదలుచుకోలేదు, నేనే వెళ్ళి పని పూర్తి చేస్తాను అంటాడు ఆదినారాయణ. మీరా, అక్కడ చెంచలమ్మ ఉంటుందండి అంటుంది విజయమ్మ. ఏమీ పర్వాలేదు విజయ, నేను ఆ చెంచలమ్మ కంట పడకుండా అనుకున్న పని సాధించుకున్నాక వస్తాను అని చెప్పి ఆదినారాయణ వెళ్ళిపోతాడు. చెంచలమ్మ, నన్ను నమ్మించి మోసం చేశావు, రచ్చబండకి లాగావు కదా, ఎవరి బాకీ ఉంచుకోను, వడ్డీతో సహా తీరుస్తాను అని విజయమ్మ అనుకుంటుంది. చెంచలమ్మ శివునికి అభిషేకం చేసి విభూది తీసుకొని సింధూర దగ్గరికి వచ్చి సింధూర నుదుటన విభూదిని పెడుతుంది. సింధూరని చూసి చాలా బాధపడుతూ బయటికి వస్తుంది. చంటి చెంచలమ్మని చూసి జరిగింది చెప్తాడు. అమ్మాయి గారిని చంపాలని మారువేషంలో వచ్చారు అమ్మగారు అని చెప్తాడు. ఎవరు వచ్చిందని అడుగుతుంది చెంచలమ్మ. ఆదినారాయణ బాటిల్కి ఇంజెక్షన్ వేయడం చూపిస్తారు. వేసేటప్పుడు ఆదికేశవ చంటి చూసి పట్టుకోబోతారు. ఆదినారాయణ విడిపించుకోవడం చూపిస్తారు. ఇలా జరిగిన విషయం చెంచలమ్మకు తెలియగానే ఆవేశంతో గన్ను తీసుకొని విజయమ్మ ఇంటికి వెళ్తుంది. ఆదినారాయణ, ఎక్కడ దాక్కున్నావరా, బయటికి అంటుంది చెంచలమ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు ఆదినారాయణ. నీ ప్రాణం తీయడానికి అంటూ గన్ పేలుస్తుంది చెంచలమ్మ. ఆదినారాయణ తప్పించుకుంటాడు. కానీ ఆ బుల్లెట్ విజయమ్మ నాన్న శ్రీరాములకి తగులుతుంది. బుల్లెట్ తగిలిన శ్రీరాములు అక్కడే కింద పడిపోతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.